మనం వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ అనే ప్రోడక్ట్ గురించి తెలుసుకుందామండి. ఎల్ఆర్తి గ్రామంలో ఉన్నాం. ఈ మెటా ఎక్స్ స్ప్రే చేయకముందు రైతన్న తోటలో పూర్తిగా మొక్క మొద్దుబారిపోయి గ్రోత్ లేకుండా అలానే త్రిప్స్ మైట్స్ వల్ల ఇబ్బంది పడుతున్న ఈ రంగసామాన్య మిరప తోటలో ఇలాంటి గ్రోత్, న్యాచురల్గా గ్రోత్, చిట్టి చిట్టి ఆకులు, గెనుపులు కూడా దగ్గరగా బ్రాంచెస్ కూడా చాలా దగ్గరగా రావడం అయితే జరిగిందండి. ఎంత దగ్గరగా అంటే మీరు ఇక్కడే చూడండి, మొక్క బ్రాంచెస్ కూడా చాలా దగ్గర అనమాట. బ్రాంచెస్ కూడా వస్తున్నాయి, పైన చిగుర్లు ఏవైతే ఉన్నాయో చాలా దగ్గర గెనుపులు రావడం, న్యాచురల్ గ్రోత్ కూడా ఏదైతే ఉందో న్యాచురల్ గ్రోత్ ప్లస్ త్రిప్స్ మైట్స్ కూడా క్లీన్ అవ్వడం, దోమ కూడా క్లీన్ అవ్వడం. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్కి ఇది ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి బ్రాంచెస్. ఇవి పూత పిందె కూడా దిగుతుంది కదా దీన్ని కొట్టినాక, వచ్చింది పూత పూత పిందె కూడా వస్తూ ఉంది. ఓకే, గ్రోత్ కూడా ఇట్లా పట్టుకోండి ఒకసారి డబ్బాలు. గ్రోత్ కూడా న్యాచురల్ గ్రోత్ చూడండి అండి. బ్రాంచెస్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా దగ్గర ఉంటాయి, చిట్టి చిట్టి ఆకులు ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్రతి రైతన్న ఈ మెటా ఎక్స్ కాంబినేషన్ అయితే 100% చేసుకోవచ్చు అండి మిరపలో. దీనికి కాంబినేషన్లుగా ఎక్కువగా అధికంగా బ్లాక్ త్రిప్స్ ఏమన్నా ఉంటే వేరే రకంగా ఇప్పుడు సపోజ్కి నేనైతే దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్గా చెప్తానండి. ఒకటి రీజెంట్ వాడుకోమని చెప్తా మెటా ఎక్స్లోకి. రీజెంటు లేదా అక్టార్ లిక్విడ్ లేదా ఫాస్మెట్ అంటే ఇథియాన్ టెక్నికల్, ఇథియాను లేదా రీజెంటు లేదా అక్టారా, ఈ 3 టెక్నికల్లో ఏదో ఒకటి ఈ మెటా ఎక్స్లోకి తీసుకోండి. దీంట్లోకి కామన్గా తీసుకోవాలనుకునేది మాత్రం అగ్రిప్రో. 100% ప్రతి రైతన్న అగ్రిప్రో అయితే తీసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది మేజర్గా అయితే. ఎందుకంటే అగ్రిప్రో వల్ల మొక్కకి ఇమ్యూనిటీ పవర్ కూడా వచ్చి మళ్ళీ న్యాచురల్గా కూడా గ్రోత్ రావడానికి అన్ని రకాలుగా దీనికి మెటా ఎక్స్కి ఇంకా సపోర్టివ్గా పనిచేయడం, మెటా ఎక్స్ ఇంకా అద్భుతంగా పనిచేసే విధంగా కూడా అగ్రిప్రో కూడా సహాయపడుతుంది. కాబట్టి దాంట్లోకి మనం అగ్రిప్రో యాడ్ చేసుకొని కూడా స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి సక్సెస్ని అయితే సాధిస్తామండి. ఖచ్చితంగా మెటా ఎక్స్ చేసుకున్న తర్వాత ఎంత ఆరోగ్యంగా వచ్చిందనేది ఇదే చూడండి. దగ్గర గెనుపులు కూడా చాలా చిక్కని గ్రోత్, అంటే చూస్తున్నది ప్రతిది కూడా చూడండి ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్గా ఉంది గ్రోత్ కూడా. నేనేదో మాటకే వాస్తే చెప్పట్లేదు. రైతు యాక్చువల్గా అంటే నువ్వేమనుకున్నావు అన్న, దీన్ని తీసి మామూలుగా అయితే ఇది రికవర్ అవ్వదు అనే ఆలోచనలో ఉన్నావు. అదే రికవర్ అవ్వదుగా అనుకున్నాను నేను. రికవర్ అనుకున్న దాన్ని ఈరోజు మనం మీకు ఇంకా లేదు ఇది వచ్చేసింది లైన్లే కనిపించిందా? బాగా కనపడుతుంది. మేము ఏం చెప్పామో షాప్లో ఆ రోజు మీరు వచ్చిన రోజు అదే విధంగా పనిచేసింది. అట్లనే వచ్చింది కదా. ఏం నేను చెప్పిన మాటల్లో ఎక్కడ రివర్స్ ఏం జరగలే కదా. రివర్స్ లేదు, ఇంకా దానికి మించి పనిచేసింది. బాగుండదు. నేను యాక్చువల్గా అంటే దాంట్లోకి మనం ఫాస్మేట్ ఆ టెక్నికల్ వేసినప్పుడు మీకు లైట్గా బ్లాక్ ట్రిప్స్ కూడా పోయింది అన్న. బ్లాక్ ట్రిప్స్ కూడా పోయింది, నల్లి, తామర పురుగు అన్ని క్లియర్ అవుతుంది. అది మొత్తానికి ఉన్నదే చెప్దామన్న, ఏముంది చెప్పు. ఇదండి మొత్తానికైతే వీడియో. మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్ వల్ల 6 ఎకరాలకి ఇదే మందును తెచ్చుకోవడానికి కూడా ఈరోజు ఆదోనికి వెళ్ళడానికి అయితే ఆదోనికి వెళ్తూ ఉన్నారు. ఇది మొత్తానికైతే వీడియో. ఓకే, థ్యాంక్ యూ అండి.